వాస్కులైటిస్ అంటే మన రక్తనాళాలకి వాపు రావడం. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పొరపాటున రక్తనాళాలపై దాడి చేసినప్పుడు ఈ వ్యాధి బారిన పడతాము. ఇది ఇన్ఫెక్షన్, ఎక్కువ ఔషధాలు వాడటం వల్ల వచ్చే అవకాశం ఉంది. వాస్కులైటిస్ గురించి ఇంకా కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. మన శరీరంలో చాలా ముఖ్యమైనవి రక్తనాళాలు. మన శరీరం అంతా రక్త ప్రసరణకి ఇవి తోడవుతాయి. ఇలా పనిచేసే రక్తనాళాల మీద మన ఇమ్యూనిటీ సిస్టమ్ దాడి చేయటం వల్ల వెయిన్స్ ఉబ్బిపోయి గుండె నుండి అవయవాలకు వెళ్ళే రక్తాన్ని బ్లాక్ చేస్తుంది. దీనివల్ల గుండె రక్తం పంప్ చేయడానికి ఎక్కువగా శ్రమిస్తుంది. రక్తనాళాలు బ్లాక్ అవ్వటం వల్ల రక్తం సరిగ్గా అందక ఇన్నర్ ఆర్గన్స్ ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంది. వాస్కులైటిస్ వ్యాధి ఒక్కొక్కరిలో ఒకలా ఉంటుంది. వాస్కులైటిస్ శరీరంలోని ఏ పార్ట్నైనా ఎఫెక్ట్ చేయవచ్చు. ముఖ్యంగా శరీరం, ఊపిరితిత్తులు, గుండె, నరాలు, కాళ్ళు, కిడ్నీలు, మెదడు, సైనస్, పొట్ట, చేతులు మరియు కాళ్ళు వీటి మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది. వాస్కులైటిస్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, చేతులు మరియు కాళ్ళల్లో తిమ్మిరి, వణుకుడు రావడం, చర్మంపై దద్దుర్లు, గడ్డలు వాస్తూ రంగు మారడం, జ్వరం, అలసట లేదా అనారోగ్యంగా ఉన్నట్లు అనిపించడం, బరువు తగ్గడం, బలహీనత, కీళ్ళు నొప్పులు, కడుపు నొప్పి, కిడ్నీ సమస్యలు, గుండె అదిరినట్టు అనిపించడం లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. వాస్కులైటిస్ ఉన్నవారు ఖచ్చితమైన మంచి ఆహారపు అలవాట్లు తీసుకోవడం చాలా మంచిది. తీసుకోవాల్సిన ఆహారం: బ్రెడ్, పొటాటో, రైస్, పీనట్స్, స్పినాచ్, ఆకుకూరలు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, వాల్నట్స్, యోగర్ట్, స్వీట్ పొటాటో. తీసుకోకూడని ఆహారం: పిజ్జా, చీజ్, ఫాస్ట్ ఫుడ్, సోయా సాస్, ఆల్కహాల్. వాస్కులైటిస్తో బాధపడుతున్న వారు రోజు వ్యాయామం, మెడిటేషన్ లాంటివి అలవాటు చేసుకోవడం మంచిది. దీనివల్ల రక్త ప్రసరణ నిలకడగా ఉంటుంది, రోగనిరోధక శక్తి సరిగ్గా పనిచేస్తుంది. ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఎందుకు వస్తాయని కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు. కానీ ఆయుర్వేదంలో ఎన్నో ఏళ్ల నుండి శరీరంలో వచ్చే వ్యాధుల్ని నయం చేయడానికి, మానవ మనుగడకి సహాయం చేస్తుంది. వాస్కులైటిస్ లాంటి వ్యాధుల్ని తగ్గించుకోవడానికి ఔషధ మిశ్రమాలతో అనుభవం కలిగిన వారి చేత తయారు చేయబడ్డ ఎన్నో అద్భుతమైన మెడిసిన్స్ బాలు హెర్బల్స్లో అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బాలు హెర్బల్స్లో వాస్కులైటిస్కి చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి. రక్తనాళాల్లో వాపు అంటారు దీన్ని. దీనికి వచ్చేసి బ్రోత్వా చింతామణి రసం అని గోల్డ్ మెడిసిన్స్ ఉంటుంది, అండ్ వీట్ గ్రాస్ అనే పౌడర్ ఉంటుంది, కద్రారిస్టా అనే సిరప్ ఉంటుంది, మంజిస్టా అనే ట్యాబ్లెట్ ఉంటుంది, త్రిఫలా అనే ట్యాబ్లెట్ ఉంటుంది, అండ్ ఎక్స్టర్నల్గా యూజ్ చేసుకోవడానికి డెర్మోబి అనే ఆయిల్ ఉంటుంది. ఈ రక్తనాళాల్లో వాపు ఎందుకు వస్తుంది అని అంటే, మన రక్తనాళాల యొక్క పనితీరు అనేది దెబ్బతినడం వల్ల వస్తుంది. అంటే మన ఇమ్యూనిటీ సిస్టమే రక్తనాళాల మీద దాడి చేయడం వల్ల ఈ రక్తనాళాల నుంచి బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరగకుండా ఆపుతుంది అనమాట. ఈ బ్రోత్వా చింతామణి రసం ఏం చేస్తుందంటే, మన రక్తనాళాలని యాక్టివ్గా చేయడానికి, అవి ఉబ్బిపోకుండా ఉండడానికి, సిరలు దరల నుండి వచ్చిన బ్లడ్ అనేది అన్ని పార్ట్స్కి సరిగా సర్క్యులేట్ అవ్వడానికి, రక్తనాళాల యొక్క పనితీరును మెరుగుపరచడానికి మనకి బ్రోత్వా చింతామణి అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ దీంతో పాటు వీట్ గ్రాస్ పౌడర్ ఏంటంటే, మెయిన్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగుండాలి. రక్తనాళాల్లో వాపు రావడం వల్ల ఈ బ్లడ్ అనేది అన్ని పార్ట్స్కి సరిగా సర్క్యులేట్ అవ్వకపోవడం వల్ల ఆ పార్ట్స్లో పుండు రావడం అలాంటివి జరుగుతుంది. కాబట్టి వీట్ గ్రాస్ పౌడర్ ఏం చేస్తుందంటే, ఈ రక్తనాళాల్లో బ్లడ్ అనేది చాలా తొందరగా సర్క్యులేట్ అవ్వడానికి మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ కద్రారిస్టా సిరప్ ఏంటంటే, ఈ వాస్కులైటిస్ ప్రాబ్లం వల్ల మనకి తొడల మీద కానీ, లేదంటే కాళ్ళ మీద కానీ, బాడీలో ఎక్కడైనా చేతుల మీద అయినా కానీ, ఎక్కడైతే ఏ పార్ట్కి అయితే ఎక్కడైతే రక్తనాళాలు ఉబ్బిపోయి అందులో నుంచి బ్లడ్ సర్క్యులేషన్ సరిగా బాడీ పార్ట్స్ కానివ్వకుండా చేస్తుందో ఆ పార్ట్స్లో పుండ్లు రావడం కానీ, నల్లగా మచ్చలు అవడం కానీ, లేదంటే కొంచెం ఎర్రగా మచ్చలు అవడం కానీ జరుగుతుంది కదా. అలాంటి పుండ్లను తగ్గించడానికి అండ్ బ్లడ్ ప్యూరిఫై కూడా అవ్వడానికి మనకి కద్రారిస్టా అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది.
అండ్ మంజిస్టా ట్యాబ్లెట్స్ కూడా అంతే. మనకి ఆ బ్లడ్ ప్యూరిఫై అవి ఆ పుండ్లు అనేది తొందరగా తగ్గడానికి మనకి హెల్ప్ అవుతుంది. త్రిఫల ట్యాబ్లెట్స్ వచ్చేసి ఏంటంటే మనకి వాత, పిత్త, కఫ దోషాలను తగ్గిస్తూ మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఎప్పుడు సరిగా ఉండడానికి మనకి హెల్ప్ చేస్తుంది అన్నమాట. వీటితో పాటు ఏంటంటే వాస్కులేటర్ ప్రాబ్లం వల్ల పుండ్లు అవుతాయి అని చెప్పాం కదా, ఆ మంట తగ్గడానికి, ఆ పుండ్లు తగ్గడానికి మనకి ఎక్స్టర్నల్గా కరెంజ్ ఆయిల్ కానీ, నీమ్ ఆయిల్ కానీ, బకుచి ఆయిల్ కానీ, క్యాన్ఫర్ కానీ, మెంతాల్ కానీ, ఇలా అన్ని కాంబినేషన్తో తయారు చేసిన ఆయిల్ ఉంటుంది. ఇది వచ్చేసి మనం ఎక్స్టర్నల్గా అప్లై చేసుకోవడానికి యూజ్ చేసుకోవాలి. అండ్ ఇవి వచ్చేసి ఎలా యూజ్ చేయాలి అంటే, బ్రోత్వా చింతామణి రసం వచ్చేసి డైలీ ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి తిన్న తర్వాత. అండ్ వీట్ గ్రాస్ పౌడర్ వచ్చేసి బిఫోర్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ డిన్నర్ 100 ml గ్లాస్ వామ్ వాటర్లో ఒక 1 టీ స్పూన్ కలుపుకొని తాగాలి. అండ్ కదిలరిస్టా సిరప్ వచ్చేసి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ డిన్నర్ ఒక 20 ml సిరప్, 20 ml వాటర్ తీసుకోవాలి. మంజిస్టా టాబ్లెట్స్ వచ్చేసి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ డిన్నర్ 1 టాబ్లెట్ తీసుకోవాలి. త్రిఫలా టాబ్లెట్స్ కూడా మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ డిన్నర్ 1 టాబ్లెట్ తీసుకోవాలి. డెర్మోబీ ఆయిల్ వచ్చేసి ఏంటంటే మనకి ఎక్కడైతే పుండ్లు అయినాయో అక్కడ ఇది ఎక్స్టర్నల్గా అప్లై చేసుకోవాలి. ఎక్స్టర్నల్గా అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే ఎక్స్టర్నల్గా అయిన పుండ్లు అనేవి తగ్గడానికి యూజ్ అవుతుంది. ఇలా కంటిన్యూస్గా వచ్చేసి ఒక 4 to 5 months వాడుకోవాలి. ఈ 4 to 5 months వాడుకోవడం వల్ల ఏంటంటే మనం రక్తనాళాల్లో వాపు తగ్గించి మన రక్తనాళాల పనితీరును మెరుగుపరచడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. క్రమం తప్పకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితే దీర్ఘకాలికంగా ఉపశమనం పొందుతారు. మీ ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడే మా ఆయుర్వేద నిపుణులను సంప్రదించండి. ధన్యవాదాలు.